మహాజ్ఞాని అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఎంతైనా అవసరం. ప్రాముఖ్యంగా చదువుకుంటున్న వారికి జ్ఞానము తెలివి చాలా అవసరం. జ్ఞానం లేకపోతే ఏ విద్యార్థి కూడా చదువుకోవడం చాలా కష్టం. నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు కాబట్టి నేను చదువుకోలేను, ఇక చదువు ఆపేయాలి అనే నిర్ణయం తీసుకున్న నా ప్రియ తమ్ముడు చెల్లి, నీ నిర్ణయం తప్పు. ఎందుకో తెలుసా? నీకు జ్ఞానము లేదు, తెలివి లేదు కాబట్టి చదువుకోలేను అంటున్నావు. కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు అనే సత్యము నీకు తెలియదు. నీకోసమే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించి ఉంచాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సాక్షాత్తు దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు అని దేవుడు చెప్తున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం? ఇక నుండి దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు చక్కగా పొందుకో. ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదువు, తద్వారా నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు చక్కగా చదువుకుంటావు.